నమస్తే మూడాఫ్ అందరికి స్వాగతం. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా 7 నెలల పాలన పూర్తి చేసుకోకుండానే జగనే మేలు అని సొంత పార్టీ నాయకుడు అనే కాడికి వచ్చింది. దీన్ని బట్టి పరిపాలన ఏ విధంగా సాగుతుందో కూటమి ప్రభుత్వమే పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందే. బహుశా ఇంత తక్కువ టైంలో కూటమి నేతల నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. జేసీ ట్రావెల్స్కు చెందిన బస్సును అనంతపురంలో 2 రోజుల కిందట తగలబెట్టినారు. ఆ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడినాడు. ఇది ఎంతమాత్రం వైసీపీ వాళ్ళ పని కానే కాదని ఆయన తేల్చి చెప్పినాడు. ఇది ముమ్మాటికి బీజేపీ వాళ్ళు చేసిన పనే అని ఆయన ఆరోపణ చేసినాడు. ఈ విషయమై తాను ఫిర్యాదు కూడా చేయనన్నాడు. ఆయన పదే పదే చెప్పిన మాట ఏంటంటే జగన్ రెడ్డే మేలు, జగన్ రెడ్డే మంచోడు, జగన్ పాలనలో కనీసం తన బస్సులను తిరగకుండా ఆపగలిగినాడు కానీ ఇట్లా కాల్చివేయించలేదు, అందుకే జగన్ మంచోడు అని ఆయన అన్నాడు. అంటే పోలిక నష్టం చేయడంలో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి, అది కూడా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేటటువంటి టీడీపీ నాయకుడు ఆ మాట అనడం ఒక ఆలోచనకు చర్చకు దారితీసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే దమ్ము కూడా లేని టైంలో తాడిపత్రిలో మున్సిపాలిటీని సొంతం చేసుకున్న నేతగా అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అందరి మన్ననలు పొందినాడు. టీడీపీలో విజయం సొంతం చేసుకుంది ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలోనే. ఈవెన్ కుప్పంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి, పోటీ చేసినప్పటికీ ఓడిపోయిన పరిస్థితిని మనం చూసినాం. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు జగన్ రెడ్డి మంచోడు అని అంటున్నాడంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పాలన ఏ రీతిలో సాగుతోందో ఒక్కసారి అంతర్మథనం చేసుకోవాల్సిన టైం ఆసన్నమైందని గ్రహించాలి. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్పై కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి.